అందరికీ నమస్కారం. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. ఈలోపు క్వాష్ పిటిషన్ కూడా మళ్ళీ మరొకసారి అత్యవసరంగా మూవ్ చేయాలని అల్లు అర్జున్ న్యాయవాదుల టీం ప్రయత్నం చేసింది. అయితే దాని మీద కూడా కోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఏదేమైనా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ని శుక్రవారం ఇవాళ కాబట్టి శని ఆదివారాల తర్వాతనే సోమవారమే ఆయనకి ఇక విచారణ జరుగుతుంది. సోమవారమే ఆయన బెయిల్ ఇస్తారు. ఈలోపు ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండాల్సిందే అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కొంతమంది ఇవాళ సాయంకాలం 4 గంటలకు ఈ విచారణలో ఏమన్నా అవకాశం ఉంటే కనుక బెయిల్ కూడా రావచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటన సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతోంది. పేదవాడికో న్యాయం, డబ్బున్నోడికో న్యాయమా అంటూ కిరణ్ టీవీ కూడా ప్రశ్నించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టును ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్, సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, ఈ అంశం అంటే అల్లు అర్జున్కు ఒక న్యాయమా లేకపోతే సామాన్యుడికి ఒక న్యాయమా అన్న రీతిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టుని ఏ రకంగా, ఏ కోణంలో మనం చూడాలి? చట్టం దృష్టిలో ఎవరైనా సమానులు అనేదానికి దీనికి ఈ కేసు నిర్వేద నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, పోలీసులు కావచ్చు అప్రిషియేట్ చేయాల్సిందే. యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాం. అంటే చట్టం దృష్టిలో ఎవరు అతిథులేం కాదు. సినిమాలో చూసే రియల్ హీరోలు వాళ్ళంతా రియల్ హీరోలు కాదు. కాబట్టి ప్రజలకి ప్రాణాలు ముఖ్యం. ఎవరికి కోర్టులకైనా పోలీసులకైనా ముఖ్యమంత్రి గారికైనా. ఒక మనిషి రేవతి అనే ఆమె 39 సంవత్సరాల వయసులో తొక్కిసలాట్లో చనిపోయిందంటే దానికి కారణం ఎవరు? దాని పర్యవసానం ఏంటి? స్పందించాల్సిన తీరేంటి? వాళ్ళ బిడ్డ చావు బతుకుల్లో ఉంటే వాళ్ళు స్పందించాల్సిన తీరు ఏంటి అనేది మనం కూడా కిరణ్ టీవీలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాం. కాబట్టి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కిరణ్ గారు, చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. దాని మీద ఏంటి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చాడు కాబట్టి తొక్కిసలాట కారణం అని చెప్పి పోలీసులు ఆరోపించారు. మాకు ఎటువంటి సమాచారం లేదు. కానీ ఆయన హైకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. పోలీసులకు నేను పర్మిషన్ తీసుకున్నా, పోలీసులకు సమాచారం ఇచ్చా, థియేటర్కి సమాచారం ఇచ్చా, నాది బాధ్యత కాదు అన్నట్టుగా నేను హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి. ఆ తర్వాత అసలైంది స్టార్ట్ అయింది. ఇప్పుడు పోలీసుల మీదకి వెళ్తే పోలీసులు సమాచారం ఇచ్చానంటే, పోలీసులు ఇవ్వకుండా ఇచ్చానంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? అదేవిధంగా థియేటర్ యాజమాన్యం మీద 7 మీద కేసు నమోదు చేస్తే 3 రిమాండ్ పంపించారు. ఓనర్ ఒకరిని, జనరల్ మేనేజర్ని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని. మిగతా 4 కోసం ఎదుగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు సంబంధం లేదు, ఆయన మాకు చెప్పకుండా వచ్చాడని చెప్పి వాళ్ళు ఫ్యామిలీలు ఉంటారుగా, భార్యలు, వాళ్ళు కూడా కేసేశారు. ఇక్కడ ఎవరిది తప్పు అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కిరణ్ గారు, ఎవరేమో అతిథులేం కాదు చట్టాలకి, ఎవరేమో దైవానుసంభూతులేం కాదు. చట్టం ప్రకారం నువ్వైనా నేనైనా నడుచుకోనప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది. కాబట్టి చట్టాలు చాలా బలంగా ఉన్నప్పుడే సామాన్య మానవుడు కూడా నమ్మకం కలిగింది న్యాయం మీద. కాబట్టి దీంట్లో సెక్షన్స్ ఏం పెట్టారు అనేది మనకు కావాలి. 105 ఇదేంటనుకున్నారు, 105 లైఫ్ కూడా ఇవ్వచ్చు, నాన్ బెయిలబుల్ సెక్షన్. ఓకే, అది 10 సంవత్సరాల వరకు జడ్జికి అధికారం ఉంది. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు కూడా ఆ తీవ్రతను బట్టి శిక్ష చేసే అవకాశం ఈ 105కి ఉంటుంది, నాన్ బెయిలబుల్ సెక్షన్. దాంతోపాటు 105 ఏంటంటే ఇతరులు చంపాలని నీకు ఇంటెన్షన్ లేదు, కానీ ఆ ప్రమాదానికి కారణం నువ్వు. ఎగ్జాక్ట్లీ. 118 ఎగ్జాక్ట్లీ ఇంకో సెక్షన్ కిరణ్ గారు, 118/1. ఇది కూడా ఏంటంటే ప్రమాదకరమైన సంఘటనలు తెలిసి కూడా ఆ కారణానికి నువ్వే కారణం అయ్యావు ఆ ఇన్సిడెంట్కి అనేది బలంగా పెట్టారు. అంటే ఈ 2 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనే హీరోకి తెలియదా? హీరో సక్సెస్ మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. సక్సెస్ మీటింగ్లో కనీసం 4 రోజులైన వాళ్ళ ఫ్యామిలీని పలకరించడం కానీ, వాళ్ళ బిడ్డ చావు పెతుకులో శ్రీతేజ ఉంటే కిమ్స్కి వెళ్ళి పరామర్శించే టైం కూడా హీరోకి లేదు. కనీసం సక్సెస్ మీట్లో మాకు 1000 కోట్లు కలెక్షన్ చేసామని చెప్పి పెట్టుకుని ఆ సమయంలో కనీసం సంతాపం కూడా తెలియజేయబోవటం వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆవేదన గురి చేస్తారు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ బెయిల్ సెక్షన్ల ప్రకారంగా ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది అన్నారు మీరు. 10 years. ఓకే, 10 years పడే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పుడు ఇవాళ ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిక్కడపల్లి తీసుకెళ్లారు. చిక్కడపల్లి నుంచి ఆయన 2 గంటల పాటు విచారణ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఇది జరుగుతున్నది. అయితే ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? జైలు జీవితం గడపాల్సిందేనా? డెఫినెట్గా 2 రోజులు మాత్రం జైలు అనేది తప్పదండి. ఈరోజు మీరు అన్నట్టు ఎవరైనా పంచనామా తీసుకుంటారు. ఇంటికాడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తీరులో కూడా చాలామంది కూడా విమర్శిస్తున్నారు, ఆయనకి అసలుకి పశ్చాత్తాపం అనేది కూడా లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆనందంతో వెళ్ళినట్టుగా కనపడుతుంది కానీ లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. సరే, వాట్ ఎవర్ వాంట్, అరెస్టే జరిగిన మాట వాస్తవం.
అక్కడి నుంచి మీరు అన్నట్టు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ, తర్వాత వాళ్ళ యొక్క సిస్టమేటిక్ ప్రకారం గాంధీ హాస్పిటల్ పోయి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలికమైన ఆరోగ్యాలు ఉన్నాయా, బీపీ షుగర్లు అన్నీ టెస్ట్ చేస్తారు. అవన్నీ తీసుకున్న తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా, నిన్న నాకేం సంబంధం లేదు అని చెప్పేసి హీరో అల్లు అర్జున్ గారు ప్రయత్నం చేశారు. అన్ని పారామీటర్స్ చూసుకుంటారు, పోలీసులను అడుగుతారు. ఇక్కడ పోలీసులు ఏంటి మాకు సమాచారం లేకుండా వచ్చారంటున్నారు. తర్వాత భాస్కర్ చనిపోయిన ఆమె ఎవరైతే ఉందో రేవతి భర్త, మా ఆవిడ ప్రాణాలు పోవటానికి కారణం ఇన్సిడెంట్ చెప్పాడు. మూడోది థియేటర్ యాజమాన్యం, మాకు కూడా సమాచారం లేదు, బయ్యర్స్ వాళ్ళదే తప్ప అంటున్నారు. ఇక్కడ ఎవరెవరు ఇక్కడ టోటల్గా ఈ సీన్లో చూసుకుంటే వాళ్ళు బౌన్సర్ల వలయంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ సినిమా చూడటానికి వచ్చి వాళ్ళు బతికి హ్యాపీగా పోయారు. ఈ తొక్కిసలాట్లో ఎవరికి ముందస్తుగా సమాచారం లేకుండా ఆయన అభివాదం చేస్తా వచ్చే తలికి ఆ వేలాది మంది ఉంటారు కదా, టికెట్లు ఉన్నాళ్ళు లేని వాళ్ళు, అమాయకులైన ఒక ప్రాణం బలైపోయింది. కాబట్టి నేనేమంటానండి సార్, ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ నిన్న ఉదయం ఆ ప్రయత్నం చేశారు, ఆ మృతికి మాకు కారణం లేదని. ఈరోజు ఉదయం కూడా ముందస్తు అరెస్ట్ కూడా చేయకూడదని పొద్దున 10:30 కూడా పిటిషన్ పెట్టుకున్నారు, తెలుసలేదు. అవును, దాన్ని కొట్టేశారు. 10:30 లోపే రావాలి అని అన్నారు, అది కొట్టేశారు. వాళ్ళ అరెస్ట్ సమాచారం ఉందని తెలిసి కూడా అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు చేయడానికి కోర్టుకు వెళ్ళారు. అది జడ్జి కొట్టేశాడు. ఇక తెలియంది ఇక్కడ కొట్టేస్తే ఇంక ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత క్వాష్ ఈ కేసే కొట్టేయండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు. అది 4:30కు వస్తుంది. ఈ కేసు తీవ్రత చూస్తే సెక్షన్ 105, 118 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ఏం చెప్తుందంటే, జడ్జి గారి ముందు పెట్టిన ఆ మనిషి చనిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ ఆ పొజిషన్లో చూస్తే ఏమంది, ఇమ్మీడియట్గా రిమాండ్ విధిస్తారు. దీనికి బెయిల్ కానీ కేసు కొట్టే ఇది కానీ లేదు. ఇక్కడ కేసు కొట్టించే ఇది కాదు, అంటే ఇంటెన్షన్ ఉండి చేశాడా లేదా హీరో అనేది కావాలి. ఎవరి వల్ల ఇన్సిడెంట్ జరిగింది అనేది చూస్తారు జడ్జి. జడ్జికి కావాల్సిన ఏంది, పోలీసులు సమాచారం ఇస్తారు కిరణ్ గారు. ఇక్కడ దీన్ని బట్టి వీళ్ళకి ఏదో అనుకుంటున్నారు కానీ సాయంత్రం 4 బెయిల్ వస్తుందని చెప్పేసి యాజ్ ఎ లామెన్గా చట్టం ఏం చెప్తుందంటే తప్పకుండా రేపు శని ఆదివారాలు బెయిల్ వచ్చే అవకాశాలు 80% లేదు. అంటే శని ఆదివారం ఆయన జైల్లో గడపాల్సిందే, తప్పదు కదా. ఎవరైనా ఒకటే కదండి, చట్టం దృష్టిలో మీరైనా నేను చెప్తున్నా కదా యాజ్ ఎ లామెన్గా, నేనైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. సో సార్, ఇప్పుడు రికార్డులు సృష్టించాలి అని పుష్పాని తీసిన ఈ బృందం ఇదొక కొత్త రికార్డు. అంటే అరెస్ట్ అవ్వడం తొలిసారేమో ఇలాగా, అంతే. హీరో అరెస్ట్ అవ్వడం తొలిసారి. అంటే ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ కావాల్సింది ఆయన నంద్యాల ఇన్సిడెంట్ వల్ల. ఆ తొక్కిసలాట జరిగిన దానికి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది క్వాష్ కొట్టించి చేపించుకున్నారు. అంటే అక్కడ ప్రాణాపాయం జరగల. వీళ్ళ రికార్డుల మోజులో వద్దనుకున్న రికార్డును కూడా ఇవాళ సాధించాల్సిన పరిస్థితి వచ్చింది, అంతేనా? అంటే అఫ్ కోర్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎవరు ఆశించరు కదా సార్, ఇలాంటిది ఎవరు ఆశించరు కదా సార్. ఇలాంటి పరిస్థితికి దారి తీసిందంటే తప్పెవరిది అంటారు? తప్పు ఎవరైతే ఇక్కడ అల్టిమేట్గా తప్పు అల్లు అర్జున్దే అంటారు యాజ్ ఎ లామెన్గా. నేనైనా మీరు మాట అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ కాకుండా కాపాడుకోవటంలో కూడా తను విఫలమయ్యాడా? 100% చిన్నగా పోయేదని సార్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు మీ అభిమానులే. మీ అభిమానుల మీద ప్రేమతో, డబ్బులు ఆ స్థాయి లేకపోయిన మధ్యతరగతి ప్రజల వాళ్ళు నీ మీద పిచ్చి ప్రేమతో ఆ తల్లి ఆ బిడ్డ ఇద్దరు వచ్చారు. నీ డ్యాన్సులు వేస్తా పెరిగాడు ఆ కుర్రాడు, పుష్ప 1 నుంచి పుష్ప 2 దాకా. నీ సినిమా చూద్దాం అనుకున్నాడు, అదే తప్ప. తల్లి చనిపోయింది, తండ్రితో పాటు ఉండబడ్డ బిడ్డ ఆ పిల్ల బతికుంది. ఆ పిల్లను కూడా నువ్వు ఎవరు అభిమానం, నువ్వు అల్లు అర్జున్ అభిమానం అంటే నేను కాదంది. వాళ్ళకి తెలియదు, తల్లి చచ్చిపోయిందో కూడా తెలియదు, అన్న హాస్పిటల్లో ఉన్నది కూడా తెలియదు, చావు బతుకుల్లో ఉన్నాడు. కనీసం సినిమా అయిన 3 రోజులు 3-4 రోజులు సక్సెస్ మీటింగ్ పెట్టుకునేదాకా పోయి పలకరించలేదు సార్. అక్కడ ఇవాళకి పలకరించలేదు. ఇది ఏమంటారు? 8వ రోజు సార్ ఇది. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? దీన్ని ఏమంటారు సార్? ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సంఘటన జరిగిన గంటల్లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒక గెస్చర్ సార్, అది గుడ్ విల్ గెస్చర్ ఆయన అన్నారు చూసారా, గుడ్ విల్ గెస్చర్ 5 లక్షలు ఇచ్చేటప్పుడు గుడ్ విల్ గెస్చర్ 25 లక్షలు అన్నారు కదా, అది గుడ్ విల్ గెస్చర్ అనకూడదు సార్. అక్కడ నష్టపరిహారం, గుడ్ విల్ గెస్చర్ అంటే సద్భావనతో ఇస్తున్నాను అనేది, వ్యాపార సంబంధం మీద ఇచ్చేది. సద్భావన ఏముంది అక్కడ? సద్భావన ఏంటి? వాళ్ళు నష్టపోయారు, నష్టపరిహారంగా మనం ఇవ్వాలి. అక్కడ తప్పు. సరే, ఆయన అలా అనుకుంటున్నాడేమో, నేనేదో వాళ్ళకి గుడ్ విల్గా ఇచ్చేస్తున్నా, అది సరైన గెస్చర్ కాదు సార్. అది కనీసం నువ్వు ఇవ్వాల్సిన గెస్చర్ ఏంటి? ఆ రోజు గంటల్లో వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వెన్నుదన్నుగా నిలిచి నేను ఉన్నానని చెప్పి 300 కోట్ల రూపాయలు తీసుకున్న చోట తల్లి 2 బిడ్డలు ఉన్నారు సార్, తలా 1 కోటి రూపాయలు ఇచ్చి మీ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను అని ఉంటే సార్ ఇంత దూరం వచ్చేదా అన్న గారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. లాస్ట్ డిసెంబర్లో ఆ తల్లి
భర్త చావు బతుకుల్లో ఉన్నాడంటే లివర్ కోసి ఇచ్చింది సార్. చనిపోయిన రేవతి లివర్లో ఒక పార్ట్ ఇవ్వచ్చు, తెలుసు కదా మీకు. ఆ లివర్ పాడైపోతే భర్తకి లివర్ ఇచ్చింది సార్. ఆ బిడ్డకి 39 సంవత్సరాల ఉన్న రేవతి కొడుకు ప్రేమని చూసి తను కూడా ఆ హీరో అభిమానే రావటమే చేసింది తప్ప. అవునవును, అదే తప్పేం లేదు సార్. ఇప్పుడు ఆ ఫ్యామిలీని మీరు పరామర్శించడానికి పోతే వాళ్ళ అత్తగారు ఏమన్నారు తెలుసా? కేవలం అల్లు అర్జున్ వల్లే నా కోడలు చచ్చిపోయిందని అంది. ఏది మీడియాకు కూడా. అవును, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు మీరు పరామర్శించి, నిర్మాత వెళ్ళడు, దర్శకుడు వెళ్ళరు, మీ నాన్నగారు వెళ్ళరు, మీరు వెళ్ళరు, మీ కుటుంబం వెళ్ళదు. మీ కుటుంబం మొత్తం ఫంక్షన్లో హ్యాపీగా సక్సెస్ మీట్లు ఇక్కడ పెట్టుకుంటారు, 1000 కోట్లు వచ్చిందని ఢిల్లీలో పోయి పెట్టుకుంటారు, దేశ రాజధానిలో. ఇంకా నెక్స్ట్ పాట్నాలో కేరళలో పెట్టుకుంటారు మీ సక్సెస్ మీట్. పెట్టుకోవచ్చు, రికార్డులు సృష్టించవచ్చు, నేషనల్ అవార్డు పొందొచ్చు. కానీ సార్ రేవతి భారతదేశంలో హీరోలను దైవాంశ సంభూతులుగా భావిస్తారు, అంత క్రేజ్ ఉంటుంది. ఎవరు చెప్పండి, మన తెలుగు వాళ్ళలో దైవ సంబూతులుగా భావించే వాళ్ళు ఎవరు చెప్పండి? నేను ఎవరు మనకు చెప్పండి. ఆ విచక్షణ, మనము ఆ విచక్షణకి వెళ్ళొద్దు సార్. అంటే ఎవరు ఇందులో దైవాంశంతో మనం వెళ్ళొద్దు. నేను అంటుంది ఎవడు అభిమానిస్తే వాడి హీరో దైవాంశంతో వాడు భావిస్తాడంటున్నా. సో ఆ తల్లి ఆ బిడ్డ కళ్ళలో ఆనందం చూడటానికి తీసుకెళ్ళింది అక్కడి వరకు. వాళ్ళకి తెలీదు. మనం తీసుకున్నాం, టికెట్ తీసుకున్నాం, 1500 రూపాయలు, 1200 పెట్టి కొంద సార్. 1500 పెట్టి ఈచ్ టికెట్లు తీసుకున్నారు. 6000 రూపాయలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ టికెట్ తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏముంది మనం ఆల్రెడీ టికెట్ ఉన్నోడే కదా అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కొట్టుకోక్కర్లేదు కదా, టికెట్ ఉన్నోడే కదా అక్కడికి వెళ్తాడు అనుకున్నారు. వెళ్ళారు, చూసి హ్యాపీగా బిర్యానీ తిని అక్కడి నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు. అంటే సంతోషంగా నేను అంటుంది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ నుంచి. అలాంటి వాళ్ళు అల్లు అర్జున్ గారు కనుక రాకపోయి ఉంటే బతికేవాళ్ళు కదా, ఇవాళ ఆహ్లాదంగా ఉండేది కదా వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ కొడుకు కూడా చచ్చిపోయాడు అంటున్నారు సార్ కొంతమంది, కానీ చావు బతుకుల మధ్య ఉన్నాడని మాత్రం మనకు సమాచారం. అది బయటకు చెప్పట్లేదు అంటున్నారు. కానీ అలాంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడు నీ వల్ల కాకపోయినా, డైరెక్ట్గా నువ్వు చంపకపోయినా నీ చర్యల వల్ల జరిగిన పరిణామం అన్నప్పుడు ఇంటెన్షన్ జరిగిపోయింది కదా, నువ్వేం చేయాలి? ఒక గెస్చర్ ఇవ్వాలి కదా, మంచిది. నేనున్నానని చెప్పి 25 లక్షలు ఇచ్చేసరికి కడుపు జనానికి రగిలిపోయింది సార్. వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలామంది కేసులు వేశారు కోర్టులో. ఎలా ఉంటుంది? మానవ హక్కులకి ఉల్లంఘన కింద కేసులు వేశారు సార్. అంటే ఇక్కడ సార్ ఇంకొక అంశం, సరే అది జరిగిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు 25 లక్షలు ఇచ్చిన తర్వాత విమర్శలు వచ్చినాయి. 7-8 రోజులైనా కానీ నువ్వు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నీకు పశ్చాత్తాపం లేదంటే ఇవాళ ఎవరు సార్ సమర్థిస్తారు అల్లు అర్జున్ గారిని? ఎలా సమర్థించాలి? నువ్వు పశ్చాత్తాపం, పరివర్తన కలగాలి. తప్పు అందరూ చేస్తారు సార్. జరిగింది తప్పు, యాదృచ్ఛికంగా జరిగింది, కానీ పరోక్షంగా నీ వల్ల జరిగింది. కానీ ఇవాళ నువ్వు వెళ్ళి అన్నీ చేసుకొని ఉంటే వాళ్ళ కేసులు అన్నీ వాపస్ తీసుకునే వాళ్ళేమో. వాళ్ళు కూడా కొద్దిగా మార్పు, చనిపోయిందేమో తిరిగి రాదు కదా, వాళ్ళు కూడా ఒక డౌట్ ఉంది. పలకరించారు శ్రీనివాస్ గారు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అనుకున్నాడా ఏంది? చేతిలో ఉన్న దాన్ని కూడా పోగొట్టుకుంటే అల్లు అరవింద్ గారు ఉండి, ఒక వ్యూహకర్త ఉండి కూడా దీన్ని ఇంత దూరం తెచ్చుకోవడం అనేది నాకు ఆశ్చర్యకరంగా ఉంది సార్. నాకు అంటే బాధాకరం, ఆశ్చర్యకరం సార్ ఇది. ఏదేమైనా కానీ మనం ఇక్కడ సార్ చట్టం దృష్టిలో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్ కిరణ్ గారు? చట్టం సామాన్యుడికి, పెద్దవాళ్ళకి, ధనికులకి ఒకే రకంగా పనిచేసిందని అర్థమైందిగా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తదుపరి అంటే ఫ్యామిలీ బాగుండాలి. ఇక్కడ అల్లు అర్జున్కి శిక్ష పడాలను, ఇంకొకరి శిక్ష పడాలను నా ఉద్దేశం కాదు. సో ఎవరు కూడా అలా కోరుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఆవిడని ఎలాగో తెచ్చి ఇవ్వలేము. మళ్ళీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు కనీసం డబ్బుతో కూడా కొనలేము. కానీ వాళ్ళ భవిష్యత్తుకు భరోసా అనేది ఘనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అల్లు అర్జున్ గారు కనుక కరెక్ట్గా స్టెప్స్ తీసుకుని ఉంటే ఇవాళ ఆయన అరెస్టు దాకా వెళ్ళేది కాదు. ఎందుకు ఆ రకంగా తెచ్చుకున్నారు? ఇది కూడా ఏదైనా వెనక ఒక వ్యూహం ఉందా ఏంటి అనేది ఎవరికి అంతుబట్టని అంశంగా మారిపోయింది.